అంటే ఇలాంటి యంగ్స్టర్స్ చేస్తే కనుక మనం కొత్త ఉత్సాహంగా ఉంటుంది, కొత్తగా మా ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీ తోటి మళ్ళీ ప్రేక్షకుల్ని అలరించే సినిమాలు రాగలిగితే కనుక వావ్, అంతకని ఏం కావాల్సిన ఏముంది. అంటే ఈ జన్మంతా ఇంకా రాజకీయాలకి దూరంగా ఉంటూ సినిమాలకి అతి దగ్గరగా ఉంటూ హక్కును చేర్చుకుంటూ ఆ కళాన్ని తలుతూ ఉంటారు. అది అంటే చాలామందికి డౌట్లు వస్తున్నాయి, ఏంటి కొంచెం అటు వెళ్తాడా ఏంటి, వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళందరికీ దగ్గర అవుతున్నాడు, వాళ్ళందరూ దగ్గర చేసుకొని ప్రయత్నం చేస్తున్నారు అంటే కాదు, మరో రకంగా సేవలు అందివ్వడం కోసంగా చేయడమే తప్ప అంతకు మించి పొలిటికల్గా వెళ్ళటం అనేది లేదు. ఆ డౌట్ పెట్టుకోవద్దు మై డియర్ ఫ్రెండ్స్, మీడియా ఫ్రెండ్స్. లేదు, పొలిటికల్గా వద్దు. పొలిటికల్గా ముందుకు వెళ్ళటానికి నేను అనుకున్న లక్ష్యాల్ని, నేను అనుకున్న సేవాభావాల్ని, ఆ సేవల్ని చేయడం కోసంగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ముందుకు వెళ్తున్నాడు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. సినిమా అనే దాన్ని ఎంత జాగ్రత్తగా, ఎందుకంటే ఈ వేదికల మీద ఈ రాజకీయ ఉపన్యాసాలు, సినిమా వాటిలో కూడా రాజకీయ ఉపన్యాసాలు చొచ్చుకుపోయి నిర్మాతలు గందరగోళమై పడిపోతున్నారు. దిస్ ఈజ్ నాట్ గుడ్. దాన్ని చేయొద్దు, బ్యాడు. నిర్మాతకు రాకూడదు శాడు. నిర్మాత ఉంటేనే మీరందరూ మేడు. నిర్మాతను ఎందుకు చేస్తారు మేడు? అది చాలా బ్యాడు. పట్టించుకోండి నిర్మాత గోడు. నిర్మాత లేకపోతే ఏ నటుడు లేడు. నిర్మాత మీకు రక్షణ రాడు. ఆయన లేకపోతే అసలు వీడు రాడు. ఎందుకంటే నిర్మాత అద్భుతమైన ఈడు. మంచిగా కల్పించావు జోడు. మిత్రమా, భగవంతుడు ఎప్పుడు ఉంటాడు నీకు తోడు. మీలాంటి వాళ్ళు ఇంకోటి లేరు అమ్మ అని తెలుసుకొని ఇప్పటికే ఎక్కువ తీసుకున్న టైము, ఇంకా వాళ్ళ దృష్టిలో అవుతుంది క్రైము. మళ్ళీ నన్ను చేస్తారు బ్లేము. మళ్ళీ వాడు ఆరాలి కదా గేము. ఈ సినిమాకు వస్తుంది మంచి నేము, ఫలిస్తుంది మీ స్కీము. ఇది ఎప్పుడెప్పుడు చూస్తామని మా డ్రీము. ఇట్లా కలిసి ఉండాలి మీ టీము. ఏ సార్ మీరు ఉన్నారు కాము అని తెలియచేస్తూ, బోలో భారత మాతాకి, బోలో భారత మాతాకి, బోలో భారత మాతాకి. ఎందుకన్నానో తెలుసా? ఇది సనాతన ధర్మం మీద సినిమా. ఏంది పశువుల వధ? మనసుకు ఎంత వ్యధ పడుతుంది, మనసు సొద. దీన్ని ఛేదించడం ఎలా అని చెబుతుంది నా యథ. అటువంటి సనాతన ధర్మాన్ని కాపాడాలి సదా. అవునా కదా? అదే మా ఈ కథ.